ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకుంటే జనరల్ గా మార్వాడికి ఎందుకు వెళ్ళాలి అనే దానికి, మార్వాడికి వెళ్తే ఉండే బెనిఫిట్స్ ఏంటి, లోకల్లో ఉండేదానికంటే కంపేర్ చేసుకుంటే ఇలా ఆలోచిస్తే జనరల్ గా చూడండి, ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయిన పిల్లల్లో, ముఖ్యంగా ఎంపీసీ అయిపోయిన పిల్లల్లో ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. మెజారిటీ పర్సెంట్ ఇంజనీరింగ్ వైపే చూపుతారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విధానంలో మెయిన్స్ రాసు, లేకపోతే ఎంసెట్ పరీక్ష రాసు, ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారు, ఈఏపీ సెట్ రాసు వెళ్ళిపోతారు ఎగ్జామ్ ఇంజనీరింగ్ లోకి. వాళ్ళల్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ అనుకునే పిల్లల పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు. ఏదో ఒక కాలేజ్, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలే కదా, నేను జాయిన్ అవుతాను. ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లల యొక్క ఫ్యామిలీ పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు. ఈరోజు మన దగ్గర ఇంజనీరింగ్ ఫీజు స్ట్రక్చర్ చూస్తే తక్కువ నుంచి మాక్సిమం దాకా ఉన్నాయి. తక్కువ నుంచి మాక్సిమం దాకా అంటే సంవత్సరానికి 50,000 ఫీజు నుంచి 2 లక్షలు 3 లక్షల ఫీజు దాకా కూడా ఉన్నాయి. పైగా డొనేషన్లు ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితుల్లో పడి చాలా మంది పిల్లలు డిస్కంటిన్యూ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ తెలియదు వాళ్ళకి. ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ని ఒకసారి మాట్లాడిస్తే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు, ఇంజనీరింగ్ లో మనం 4 years కి కలిపి ఇంత ఖర్చు అవుతుంది అని మనం జాయిన్ అయితే దానికంటే ఎక్కువనే అవుతుంది.